హల్లెలూయా. కనుక నువ్వు బంద్ చేసి దేవుని స్తుతించు. ఆ మాటలేదో ఆ అక్క తానికి జోలు పెట్టి, ఈ అన్న తానికి జోలు పెట్టి, ఇగో అన్నుల దగ్గరికి పోయి నా బ్రతుకు మార్చిన దేవుని గురించి పరిచయం చేయి. నీ బ్రతుకు మార్చిన దేవుని గురించి పరిచయం చేయి. దేవుడు ఇంకా దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను దేవుడు దీవించాలంటే నీ బ్రతుకు మార్చిన దేవుని గురించి నువ్వు పరిచయం చేయాలి. ఎవరిని పరిచయం చేయాలి? నీ బ్రతుకు మార్చిన దేవునికి నువ్వు పరిచయం చేయాలి. అనేకుల దగ్గరకు ఇది చెప్పరు అంటే మీరు కాదనుకోండి, సమాజంలో జరుగుతున్న సమస్య చెప్తున్నా. మీరు అనుకోని త్వరపడి మళ్ళా లేనిపోని సమస్య. హల్లెలూయా. ఒకవేళ నీవే అయితే దేవునికి స్తోత్రం, దేవాలను క్షమించమన్నాడు. అంతేనా? హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట చూద్దాం. మనం సమయం దగ్గరికి వచ్చింది. ఇంకొక మాట చూద్దాం. ఎస్కేల్ గ్రంథం 18. ఎస్కేల్ గ్రంథం 18. ఎస్కేల్ గ్రంథం 18 20వ వచనం. నేను ఆపమన్నప్పుడు ఆపండి. పాపము చేయవాడే మరణమునందును తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయటలేదని, కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. అర్థమవుతుందా మాటలు? తండ్రి దోషం కుమారుడు మోయడు, కుమారుని దోషము తండ్రి మోయడు. ఎవడి దోషం వాడే మొయ్యాలి. హల్లెలూయా. నేను దాగుతా, నేను వస్తా, నువ్వు ప్రార్థన చేయాలంటే కుదరదు. నీ బ్రతుకు మారాలంటే నీ మోకాలు వంగాలి. నీ తలంపులు మారాలంటే నీవు వంగాలి. చేసిన పాపాన్ని బట్టి, చేసిన దోషాన్ని బట్టి, మోసుకపోయి చెప్పిన అబద్ధాలను బట్టి నీవు అడగాలి. హల్లెలూయా. నీ శిక్ష ఇతరుల మీదకి రాదు. మనం ఒప్పుకున్నా, ఒకవేళ ఈమె అంతటికి మేము ఒప్పుకుంటుంది, ఈయన అంతటికి నా పిల్లల మీదకి రమ్మంటున్నా అంటే దేవుడు ఖచ్చితంగా పంపిస్తాడు. ఎందుకంటే నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి, నువ్వు ఆస్వాదించుకుంటున్నావు కాబట్టి. కనుక దేవుని బిడ్డలారా, తండ్రి యొక్క దోష శిక్షను కుమారులు మోయటం లేదని, కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. నీతి పరుని నీతి అనీతి పరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. దుష్టుడే. చర్చిలో ఎంత మంచి కనపడ్డా దుష్టుడుగానే ఉంటాడు. చర్చిలలో చాలామంది చాలా నమ్మకంగా కనపడతారు. చిన్న శోధన, చిన్న శ్రమ ప్రారంభం కాగానే అవుట్. దేవుని బిడ్డలారా, కనుక ఈ యొక్క శిక్ష గురించి చెప్పడం జరుగుతుంది.